ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఉదయకాలము దేవుని వాగ్దానం నిర్గమకాండము 32వ అధ్యాయము 34వ వచనం. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును. సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును. ఇక్కడ దేవుడు మోషేతో సెలవిచ్చినటువంటి మాటలు అన్నమాట. ఇక్కడ మనం 32వ అధ్యాయంలో చదివినట్లయితే మోషే దేవుని దగ్గరికి వెళ్తూ వచ్చినప్పుడు అంటే ఇక్కడ అహరోను తన ప్రజలైనటువంటి ఇశ్రాయేల్ ప్రజలందరూ వారి యొక్క వృత్తాంతాన్ని మనం చదవగలం. ఇక్కడ మోషే ఇంకా చాలా రోజులకు రాకపోయేటప్పటికీ వారు అంటూ వచ్చారన్నమాట, ఈ మోషే అనేవాడు ఏమాయనో ఏమో మాకు తెలియదని అంటూ సో అహరోన్ దగ్గరికి వెళ్ళి సో వారు ఒక దూడను చేయించుకున్నట్లుగా మనం ఈ అధ్యాయంలో చదవగలం. దాన్ని బట్టి సో అంటే మోషే యొక్క కోపము ఆ ప్రజల మీద మండినట్టుగా మన వాక్యంలో చదువుతాం. సో దేవుని దగ్గరికి వెళ్ళి మోషే మొరపెట్టినట్లుగా మనం వాక్యంలో చదవగలం. 30వ వచనం మనం చదివినట్లయితే మరునాడు మోషే ప్రజలతో, మీరు గొప్ప పాపం చేసితిరి గనుక యెహోవా యొద్దకు కొండ ఎక్కి వెళ్ళేదను, ఒకవేళ మీ పాపం నాకు ప్రాయశ్చిత్తం చేయగలనేమో అనేను. సో ఇక్కడ మనము మాటిమాటికి ఈ యొక్క అధ్యాయంలో ఒక మాట కనపడుతుంది. వారు ఆ బంగారు దూడను ఎప్పుడైతే చేసుకుంటూ వచ్చారో దాన్ని బట్టి మోషేకి ఆ ప్రజల మీద కోపం వచ్చింది. ఆ కోపాన్ని బట్టి తను వాడిన మాట ఏంటంటే గొప్ప పాపం చేసిరని ఇక్కడ రాయబడుతూ వచ్చింది. మీరు గొప్ప పాపము చేసితిరి గనుక అంటే అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి. సో తద్వారా ఒకవేళ దేవుడు వీరి యొక్క పాపాన్ని పరిహరిస్తాడేమో అని చెప్పేసి మోషే మరలా స్వయాన అక్కడికి దేవుని యొద్దకు వెళ్ళినట్లుగా మన వాక్యంలో చదవగలం. ఇంకా అక్కడ మనం 32వ వచనం చదివితే, అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలు కొనుచున్నాను నేను. అప్పుడు దేవుడు తనతో సెలవిచ్చడం అంటే, కాబట్టి నువ్వు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము, ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును. సో ఇక్కడ మనం వాక్యంలో చదివినట్లయితే దేవుడు అక్కడ చెప్తాడనమాట, అంటే ఎవరైతే పాపం చేస్తూ వచ్చారో వాళ్ళు మాత్రమే దేవుడు శిక్షిస్తానన్నట్లుగా మనం వాక్యాన్ని బట్టి గ్రహించగలం. నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదికి రప్పించదనని మోషేతో చెప్పాను. కాబట్టి ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును, నువ్వు ఈ ప్రజలను నేను నీతో చెప్పిన చోటికి వారు నడిపించు. అంటే ఎవరి పాపం వారినే పట్టుకొనని మా సంఖ్యాకాండంలో చదివినట్లుగా సో దేవుడు కూడా ఈ మాట ఇక్కడ నిర్గమకాండంలో చెప్తూ వచ్చాడు అనమాట, నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదికి రప్పించదను. సో దీన్ని బట్టి మోషే దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థిస్తూ వచ్చినప్పుడు, వారి విషయంలో దేవుని సన్నిధిలో వేడుకుంటూ వచ్చినప్పుడు దేవుడు సెలవిచ్చాడనమాట, నేను నీతో చెప్పిన చోటికి ఈ ప్రజలను నడిపించు, ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళను. సో నా దూత నీకు ముందుగా వెళ్తుంది కాబట్టి నువ్వు వెళ్ళే ప్రతి చోట కూడా నేను నీకు సహాయం చేస్తానని మోషేకి అభయాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. వారి చేసిన పాపాన్ని బట్టి మోషే బాధపడుతూ వచ్చారు. అంటే ఒకవేళ దేవుడు మనం ఏమైనా మమ్మల్ని అంటే ఇంకా వదిలేస్తాడేమో అన్న భయము. సో బహుశా మనం ఇక్కడ చదివిన సందర్భాలను బట్టి మనం అర్థం చేసుకోగలం. దేవుని యొక్క కోపం మన మీద రగులుకుంటే సో మనం ఏం చేయగలము ఏంటి అనే విషయాన్ని బట్టి సో మోషే మనం అంటే తను వాడిన మాటలను బట్టి మనం గ్రహించగలం. అందుకే దేవుడు చెప్పాడు, నేను వచ్చు దినమున అంటే వారి యొక్క పాపాన్ని వారి పాపమును వారి మీదికి రప్పిస్తాను, కాబట్టి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలు నడిపించు, నా దూత నీకు ముందుగా వెళ్ళినాను. ఉదయకాలం సో దేవుని యొక్క దూత మనకి ముందుగా వెళ్ళాలి అని అంటే మన జీవితంలో మనము ఇశ్రాయేల్ ప్రజల్లాగా మన పాపం చేయకూడదు. మోషే లాంటి పశ్చాత్తాపం, మోషే లాంటి యథార్థమైన హృదయం, మోషేలాగా దేవునితో ముఖాముఖిగా ఏ విధంగా సంభాషిస్తూ వచ్చాడో సో అలాగా మనం ఉంటూ వచ్చినప్పుడే దేవుని యొక్క సన్నిధిలోనికి మనం వెళ్ళగలము. అంతేకాదు దేవుడు మనకి ముందుగా బయలుదేరుతాడు తన దూత ద్వారా. యెహోవాకు మిమ్మును మీరే ప్రతిష్ట చేసుకోండి అని. ఎప్పుడైతే మనం దేవునికి ప్రతిష్ట చేసుకుంటామో సో దేవునికి అనుకూలంగా మనం నడుస్తామో మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడిన రీతిగా సో మనతో కూడా ఆయన మాట్లాడతాడు. అంతేకాదు మనం వెళ్ళే చోటికి తన దూతను మనకు ముందుగా వెళ్ళి సో అవి ప్రయాణాలే అవ్వచ్చు, సో ఏదైనా వర్క్ మనం జీవితంలో ఏదైనా ఒక పని కలిగి ఉండి సో ఆ పని విషయం మనం వెళ్తూ ఉండొచ్చు, ఏదైనా సరే దేవుని యొక్క సముఖంలోనికి వెళ్ళి మనం ప్రార్థిస్తూ వచ్చినప్పుడు తన దూతను మనకు ముందుగా వెళ్ళి సో దేవుడు అన్నీ కూడా సఫలపరిచేవారుగా ఉంటారు. మనం వాక్యంలో చదవగలం. యెషయా గ్రంథం
45వ అధ్యాయం 2వ వచనం చదివితే నేను నీకు ముందుగా పోచు మెట్టగానున్న స్థలములను సరళం చేసేదను. సో మనం అధ్యాయంలో చదివితే నేను తప్ప వేరొక దేవుడు లేడని అక్కడ వాక్యంలో రాయబడింది. దేవుడే మనకు ముందుగా వెళ్ళి, అంటే ఆ మెట్టైన స్థలాలు అవి ఎలాంటి పరిస్థితులైనా వాటన్నిటిని దేవుడు సరళం చేస్తాడు. సో మనకి దేవుడు ముందుగా వెళ్ళి, ఆదికాండం 24వ అధ్యాయం 7వ వచనం చదివితే పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. ఈ మాట ఎలియాజరుతో అబ్రహాము సెలవిస్తూ వచ్చాడనమాట. సో నా దేవుడు నీకు సహాయం చేస్తాడని అబ్రహాము నమ్మకంగా చెప్పాడు. మనం అధ్యాయంలో చదివితే ఎన్నో గొప్ప విషయాలు మనకు కనపడతాయి. సో ఆ మాట ప్రకారం ఎలియాజరు కూడా వెళ్ళాడు. తను కూడా ఆ పెట్టుకున్నటువంటి ఆ యొక్క అంటే ఏ కండిషన్ కూడా దేవుడు అక్కడ ఆన్సర్ చేసినట్లుగా మన వాక్యంలో చదువుతాం. ఉదయకాలం నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, సో ఎలియాజర్కి సహాయం చేసినటువంటి దేవుడు అబ్రహాం యొక్క మాట ప్రకారం, మోషేతో దేవుడు సెలవిచ్చిన ప్రకారం, సో యెషయా గ్రంథంలో మనం చదివిన ప్రకారం దేవుడు మెట్టగా ఉన్న స్థలాన్ని సరళం చేస్తాడు. తన దూతను మనకు ముందుగా పంపి, ఎప్పుడైతే మనం దేవునికి ప్రతిష్ఠించుకుంటామో, సో దేవుని మనం గురిగా కలిగి ఉండి మనం ముందుకు వెళ్తామో, అప్పుడే మన ప్రయాణాలు అయి ఉండొచ్చు, మన కష్ట పరిస్థితులు అయి ఉండొచ్చు, అవి ఎలాంటి పరిస్థితులైనా దేవుడు వాటన్నిటిలో నుండి మనల్ని ముందుగా నడిపించేటువంటి వారుగా ఉంటారు, మనకు సహాయం చేస్తారు. సో నీకున్న పరిస్థితి ఏదైనా ఉండొచ్చు. ఉదయకాలం బాధపడుతున్నవేమో, ఇబ్బంది పడుతున్నవేమో, పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నవేమో, నీలో ఉన్న దేవుడు గొప్పవాడు అని అబ్రహాంలాగా నువ్వు విశ్వసిస్తే, సో నీలో ఉన్న దేవుడు గొప్పవాడని మోషేలాగా నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో, సో దేవుని యొద్దకు వెళ్తూ వచ్చినప్పుడు దేవుడు ఆ ఇద్దరు ప్రవక్తలతో మాట్లాడిన రీతిగా, సో మన విషయంలో కూడా ఆయన మాట్లాడి, సో మన ప్రతి ప్రయాణాన్ని దేవుడు సఫలం చేస్తాడు. అంతేకాదు మనం కలిగి ఉన్న ప్రతి ఉద్దేశాన్ని కూడా దేవుడు సఫలపరిచేటువంటి వారుగా ఉండగలరు. ఉదయకాలం దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి అన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీకు వందనాలు యేసయ్య. మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళినా సెలవిచ్చారు. ఉదయకాలం నిత్యజీవపు మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి ప్రభా. మీ గొప్ప అద్భుతమైన వాగ్దానం వారి జీవితాల్లో నెరవేర్చి సహాయపడుతూ రావాల్సిందిగా కోరుతూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.